ఈరోజు స్టోరీ ఏందంటే నేను ఒక ట్రైన్‌లో ఎక్కాను. ఈరోజు ఏం జరిగిందంటే ట్రైన్‌లో వచ్చి ఒక అన్నని అడిగాను. "అన్న ఏందన్నా మీ జీవితంలో ఏం జరిగిందన్నా ఒక బాధాకరణం" అంటే అన్న ఏం చెప్పాడంటే తన బెస్ట్ ఫ్రెండు ఆ అన్న దగ్గర 2,00,000 2,00,000 అప్పు తీసుకున్నాడు ఈఎంఐలో. తీసుకొని ఆ తర్వాత ఇంకా ఫోన్ ఎత్తలానికి ఇంకా ఎత్తేసాడు, జెండా ఎత్తేసాడు. ఏం జరిగిందంటే నేను కట్టను, నువ్వు కట్టుకోవు, ఎవరి మీద ఉంది, నాకేం అవసరం అని వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ పెరిగి ఈఎంఐ నేను కట్టను, నువ్వు కట్టుకోపో, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు. ఆ తర్వాత అన్న అరే నాకు బ్యాంక్‌లో కట్టయిపోతా ఉండేరా నా శాలరీ అన్నకొచ్చేదే 15,000 ఆ శాలరీలో 10,000 కట్టయిపోతా ఉంది. ఇంకా 5,000 నువ్వు దేనికి వాడాడంటే వాడు విచ్చలవిడిగా తాగడం, తిరగడం అంతా వాడేసి ఖర్చు పెట్టేసాడు ఆ డబ్బుల్ని. అన్న ఏం చేస్తాడు వాడి పనికి అయిపోయిన డబ్బులు వాడు ఇంకా వదిలేసాడు. నీ అంత బ్యాంక్ అకౌంట్ అన్నీ లింకు ఈ అన్న మీదే ఉన్నాయి కదా. వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడు, ఒరేయ్ నాకేం అవసరంరా, నువ్వు ఇచ్చు, నీ అవసరం, నాది అవసరమే లేదు అని చెప్పి తరిమేశాడు. ఆ తర్వాత ఆడిదాకా అయిపోయింది. అప్పుడు అన్న ఏం చెప్పాడంటే ఫ్రెండ్స్ని మాత్రం నమ్మబాకు, అది కూడా నువ్వు నమ్మినా కూడా నీ అకౌంట్ కాకుండా వాడి అకౌంట్ మీదే చేసి ఇవ్వాలి. నేను లైఫ్లో నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. ఒక్క ఫ్రెండు తనని మోసం చేశాడు, ఆయన్నే బెస్ట్ ఫ్రెండ్ మోసం చేసాడు. అది ఈ గొడవలు అవుతాయి, ఆ గొడవల్లో ఏం జరగదో తెలీదు. అందుకని ఈఎంఐ జోలికి మాత్రం పోబాకండి. ఈఎంఐ జోలికి వస్తే వాడికి కట్టించండి, వాడి అకౌంట్ని లింక్ చేయండి, సరేనా? ఇది ఈరోజు స్టోరీ. ఈ స్టోరీలో నీతి ఏంటంటే ఎవరికంటే వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్లు ఇస్తే మీరు నాశనం అయిపోతారు. అది మీరు వాళ్ళ అకౌంట్తోనే ఏంటి వాళ్ళతోనే ఉండాలి. ఇప్పుడు ఈ అన్న కట్టలేకపోయాడు. ఇప్పుడు ఈ అన్న నెలకు వచ్చేలోకి 10,000 కట్టాలి. వాడు ఎత్తేసాడు జెండా, వాడికి నేను కట్టను అనేసాడు. ఇప్పుడు ఈ అన్నే కడుతున్నాడు 2,00,000. మొన్న ఒక 6 నెలలు అయింది, 6 నెలల నుంచి కడుతున్నాడంట. ఇది మీరు కూడా ఈఎంఐలు ఎవరికి ఇవ్వకుండా చూసుకోండి. మీ అకౌంట్లు, మీ బ్యాంక్ అకౌంట్లు ఈఎంఐలు మీ ఫ్రెండ్స్కి ఎవరికి ఇవ్వకండి. చెప్పలేము ఏ రోజు ఏం జరగద్దో. ఇది ఈరోజు స్టోరీ. ఓకే, బాయ్.